నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. సో మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ప్రతిరోజు రాగే ఈ రోజు కూడా ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్తారా? ఖచ్చితంగా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఓ పెట్రోల్ పంపులో పనిచేసే ఒక కుర్రాడు యువకుడు ఉన్నాడు. పనిచేస్తున్నాడు. ఆశలు ఆశయాలు చాలా ఎక్కువ. పని మాత్రం పెట్రోల్ పంపులోనే. ఎలాగైనా పెద్దాడు అవ్వాలని కలలు కంటున్నాడు. అవకాశం రావట్లేదు. ఒకరోజు తన పెట్రోల్ బంక్ దగ్గరికి ఒక ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఆగి పెట్రోల్ అంది. లోపల ఓనర్ని చూశాడు. కారుని చూస్తున్నాడు. తనకి ఇష్టమైన కారు, తనకు నచ్చిన కారు, కలల స్వప్న సౌధం చూశాడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు సార్, నాకు ఇష్టమైన కారు, నా డ్రీమ్ కారు ఇది, ఇంకేం చేస్తాం అన్నాడు. ఓ పని చేయి, దీని ఖరీదు ఎంత సార్ అని అడుగుతాడు. ఇది 95 లక్షలు. అంతేనా? ఇంకేం చేస్తాడు? సరే, ఈ కారు నీకు ఇలాంటి కారు కొనాలని ఉందా అంటాడు. అనుకుంటాం కానీ అయిపోతాయా సార్ అంటాడు. ఎన్నో అనుకుంటాం, అన్నీ అయిపోతాయా? ఓ పంచే, నువ్వు డబ్బు సంపాదించడానికి మార్గం చెప్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. నువ్వు వీలు చూసుకొని నా దగ్గరికి రా, మార్గం ఏమిటో నేను చెప్తాను. సరే, కార్డు తీసుకుంటాడు. కార్డు తీసుకున్న తర్వాత ఓ 2000 పెట్రోల్ కొట్టించుకుంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లోడు ఆలోచిస్తాడు. కార్డు ఇచ్చాడు, అవకాశం, డబ్బు సంపాదించే మార్గం చెప్తా అన్నాడు. అమ్మో, అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యకూడని పనులు పిచ్చి చేయిస్తారు చాలామంది. జీవితాలు నాశనం అయిపోతాయి. అర్ధాంతరంగా డబ్బు ఎవడికి రాదు. డబ్బు రావాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని ఎవడు పడితే ఆడు కార్డు ఇచ్చేసి డబ్బు వస్తుంది రమ్మంటే వెళ్ళిపోతే అక్కడికి మనకితో చేయకూడని పనులు ఏమైనా చేయిస్తే జీవితం నాశనం అయిపోతుంది. మనకి ఇలాంటివి అక్కర్లేదు అని చెప్పేసి ఆలోచించి ఆ కార్డు చింపి చెత్తగుట్లో పడేస్తాడు. అయిపోయింది. ఇలా కాలం జరిగిపోతుంది. ఓ 3 ఏళ్ళు అయింది. మళ్ళీ ఒక కారు వచ్చింది. అలాంటిదే, ఇంచుమించుగా అలాంటిదే ఒక కారు వచ్చింది. కొత్త కారు అక్కడ ఆగింది పెట్రోల్ కోసం. ఇదే కుర్రాడు మళ్ళీ పెట్రోల్ కొట్టడానికి వెళ్ళాడు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఓనర్ మాత్రం మారి ఉన్నాడు. ఆ ఓనర్ కారు అదే. ఆ నగరంలో అతిపెద్ద ఖరీదైన కారు అదే. మళ్ళీ వస్తాడు, పెట్రోల్ అంటాడు. ఏం బాబు కారు చూస్తున్నావు అని అడుగుతాడు. మళ్ళీ అడిగితే నా కలల కారు, నా ఇష్టమైన కారు చూస్తున్నాను అంటే, నువ్వు 3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే చూసావు కదా ఈ కారుని అంటాడు. అవును. అప్పుడు ఒక ఆయన నీకు కార్డు ఇచ్చాడు కదా అంటాడు. అవును ఇచ్చాడు. ఆ కార్డు నేను అప్పుడే చింపి పారేశాను, దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అంటాడు. అడిగితే అప్పుడు చెప్తాడు, ఈ కారు నీకు ఇలాంటిది కొనాలని ఉందా అని అడిగాడు ఆయన. నువ్వు అవునన్నావు, నీకు అవకాశం ఇచ్చాడు ఆయన. ఆ కార్డు తీసుకుని చింపేశావు. తర్వాత నువ్వు చింపేసిన తర్వాత ఈ కార్డు నేను చూశాను, నేను అది తీసుకున్నాను, ఆ కార్డు అతికించుకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఈ కార్డు చూపిస్తే ఆయన నాకు ఒక సేల్స్ మ్యాన్గా అవకాశం ఇచ్చాడు. సేల్స్ని ఎలా ప్రమోట్ చేయాలో చూపించాడు. తర్వాత టార్గెట్ ఎలా పెంచుకోవాలో చూపించాడు. ఒక టీం ఎలా తయారు చేసుకోవాలో సేల్స్లో చూపించాడు. ఆ టీం ఎలాగ అభివృద్ధి చేయాలో చూపించాడు. చిన్నగా వ్యాపారం నాతో ప్రారంభింపజేశాడు. వ్యాపారంలో మెలకువలు చెప్పాడు. నా టీంని నా సొంతానికి ఎలాగ వాడుకోవాలో చెప్పాడు. సో 3 సంవత్సరాల్లో కోట్లు సంపాదించాను. 95 లక్షల రూపాయల కారు ఇవాళ నాకు చాలా తేలిక అయిపోయింది కొనడం. నీకెలా తెలిసి కార్డు తీసుకోవాలంటే, నేను అక్కడ తుడిచేవాడిని, పెట్రోల్ బంక్ రోజు క్లీన్ చేసేవాడిని, నేను నన్ను గుర్తుపట్టలేదా అంటాడు. సో కట్ చేస్తే, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే, చక్కగా అవకాశం నా దగ్గరికి వచ్చింది, లేనిపోని అపోహలతో, అంటే భయం ఉండొచ్చు, అక్కడికి వెళితే కదా తెలిసేది వాడు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేద్దాం అనుకుంటున్నా, నచ్చకపోతే అప్పుడే వచ్చేయచ్చు. బట్ వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటే ఇలాంటివి జరుగుతుంటాయి. మన చుట్టూ అవకాశాలు ఉంటాయి. ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. ఎవరు కొమ్ములతో పుట్టరు, ఎవరు బంగారు స్పూన్తో నోట్లో పెట్టుకొని పుట్టరు. అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళే ముందుంటారు. కాల్స్ రెడీగా ఉన్నాయి గురుగారు, మాట్లాడదాం. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము సూర్యాపేట జిల్లా నేలమర్రి. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే గురు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా?
సెప్టెంబర్ 7, 2003 ప్రణీత్ రెడ్డి. బాగున్నా సార్. ఇది అబ్బాయిదా అమ్మా? బాబుది సార్. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు సార్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రణీత్ రెడ్డి? బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తుంది సార్. అది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి, ఇది తులారాశి. అమ్మా ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేసి చూడండి. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఎలా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. శుభం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నామా, మారియాద్రి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? హలో చెప్పండి చెప్పండి. అమ్మా ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా, నా పేరు మారియాద్రి. గురుగారితో మాట్లాడండి. మాల్యాద్రి గారు. గురుగారు నమస్తే సార్. ఓం నమ శివాయ. చెప్పండి. కొంచెం డిసెంబర్ జనవరి నెలలో కొంచెం అనారోగ్యంగా ఉంటుంది సార్. ఎప్పుడునా? సార్ ఎప్పుడునా? ఓం నమ శివాయ. నా పేరు మాలియాద్రి సార్, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా. మాల్యాద్రి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ అంటే నాది ఆధార్ కార్డు లెక్కల ప్రకారం సార్ 60. మాల్యాద్రి గారు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేను ఖాళీగా ఉంటున్నా సార్, కొంచెం ఆరోగ్య రీత్యా. 1961 1వ తారీఖు సార్. నో, మీరు ఏం చేస్తున్నారు? ఖాళీగా ఉన్నా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు ఏం చేసేవారు? ఇప్పుడు అయితే ఖాళీగా ఉన్నా సార్, కొంచెం ఆరోగ్య రీత్యా బాగుంటలేదు సార్. ఇంతకుముందు ఏం చేసేవారండి? ఇప్పుడు అయితే ఖాళీ, ఇదివరకు వ్యాపారం చేసేవాడిని సార్, ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా సార్. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇన్నర్ కాన్షియస్, దాని సెమీ కాన్షియస్, అంతఃచేతన అంటాం. ఎలా పిలిచినా సబ్ కాన్షియసే, అంటే అన్కాన్షియస్ కాదు, కాన్షియస్ కాదు, సబ్ కాన్షియస్. ఆ మైండ్ మనం నెగిటివ్ మాట్లాడుకున్నా పాజిటివ్ మాట్లాడుకున్నా అది తీసుకుంటుంది. పాజిటివ్ మాట్లాడితే పర్వాలేదు, నెగిటివ్ మాట్లాడితే అది క్యాప్చర్ చేసి దాన్ని హైజాక్ చేసుకొని ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ తయారు చేసి బ్రెయిన్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి ఇది డిస్ట్రిబ్యూట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే తనకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది నవంబర్ డిసెంబర్లో ప్రతిసారి నాకు బాగుండట్లేదు, నవంబర్ డిసెంబర్, ఇది చాలామందికి ఇది ఉంటుంది. ఆగస్ట్ ఫీవర్ కొంతమందికి, ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు, కానీ చాలామందికి ఇలాగ డేటు డిసెంబర్, నవంబర్, ఆగస్టు, జనవరి 15 ఇట్లా చాలామందికి పెట్టుకుంటారు ఆ డేట్లు. అప్పుడు నిజంగా బాగోదు వాళ్ళకి. పెద్ద అనారోగ్యం రావడమో పెద్ద నష్టపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది. వస్తుందంటే భయపడతారు, ఆ డేట్ వస్తుందంటే భయపడతారు. కారణం ఏంటంటే ఎప్పుడో అనుకోకుండా జరిగే సంఘటన ఆ డేట్లో జరిగినప్పుడు అది వాళ్ళని మామూలు దానికంటే ఎక్కువగా బాధించడం, ఎక్కువగా కష్టపెట్టడం, అది మర్చిపోలేని విధంగా ముద్ర వేయడం, అది ఆ సంఘటన గుర్తొస్తేనే భయపడేటట్టు ఉండడం. మళ్ళీ మొన్న ఇలా జరిగింది, మళ్ళీ ఇలా జరుగుద్దేమో, లాస్ట్ టైము మార్చిలో జరిగింది, మళ్ళీ మార్చి వస్తుందంటే భయం వేస్తుంది, మళ్ళీ జరుగుతుందేమో. ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో ఎమ్మటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేసేసుకుంటుంది. మనం చాలామందిని చూస్తుంటాం, పలానా తాతగారు పలానా సంవత్సరం చనిపోతారని చెప్పుకున్నారు, పలానా అని చెప్పారు, ఆయన అలాగే చనిపోయారు. ఇది అప్పుడప్పుడు వింటుంటాం. అంటే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకు, పాజిటివ్గానే మాట్లాడు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, నువ్వు నెగిటివ్గా అనుకుంటే జరిగే ప్రమాదం ఉంది. సో ఇప్పుడైతే మనం నెగిటివ్గా మాట్లాడుకున్నామో, నెగిటివ్ ప్రోగ్రామ్ సబ్ కాన్షియస్ మైండ్ చేసుకుందో, అది మళ్ళీ ఆ మార్చి వచ్చేటప్పటికి అక్కడ తీసుకెళ్లే ప్రమాదం ఉంది. తనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఒక పాజిటివ్ సజెషన్, సెల్ఫ్ సజెషన్ మీకు నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. సో నవంబర్ డిసెంబర్ చాలా కామన్ మంత్స్, చాలామందికి చాలా జరుగుతూ ఉంటాయి. నాకేదో అనుకోకుండా జరిగింది అని కథంతా ముందు మీకు మీరు చెప్పుకోండి. తర్వాత చిన్నగా పాజిటివ్గా సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోండి, నాకేం కాదు. ఇది
మధ్యాహ్నం భోజనం చేసే ముందు చెప్పుకోండి, రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే ఏకముఖి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఒక అద్భుతం. ఇలాంటి నియమాలు లేవు. ఇలాంటి వాటిల్లోంచి బయటికి రావడం పెద్ద కష్టము కాదు. సో అంటే ఇప్పుడు మనం ఎంతకంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎస్ గురుగారు, చాలా మంది లైఫ్లో బిజినెస్ చేస్తారు, జాబ్స్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో కానీ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ కావాలి, రావాలి అనుకుంటే ఏం చేయాలంటారు? అంటే ఎవరికైనా సక్సెస్ అవ్వాలనే ఉంటుంది. కాకపోతే వే అప్రోచ్, వాళ్ళు చేసే ప్రారంభించే విధానం, లేకపోతే వాళ్ళు వేసే అడుగులు, వాళ్ళు ఎంచుకున్న మార్గం, వాళ్ళకున్న అవకాశం, అక్కడ స్థితిగతులు ఇవన్నీ చూసుకోకపోతే నాకు వ్యాపారం చేయాలి అనుకోగానే చేసేస్తే అవ్వదు. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి చేస్తాను, కుదరదు. ఎవడో సిద్ధాంతులు చెప్పారు చేసేస్తామంటే కుదరదు. యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. పర్ఫెక్షన్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ పంజాగుట్టలో, హైదరాబాద్ పంజాగుట్టలో మెట్రో మాల్ అని కట్టారు. ఇది దేనికి? కరోనాకి ముందు. దాంట్లో చాలా స్క్రీన్స్ పెట్టారు, సినిమా స్క్రీన్స్. చాలా మాల్స్ పెట్టారు, చాలా పెద్దది. దాదాపు 1,50,000 మంది జనం, పీపుల్ ఎవ్రీడే విజిట్ చేయడానికి అనుకూలంగా చాలా పెద్ద మాల్ కట్టారు. అది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అరే, ఇక్కడ పంజాగుట్టలో ఇన్ని లక్షల మంది రోజు రావడానికి వాళ్ళు ఎలా కలగంటారు, ఎట్లా ఊహిస్తారు, జనాన్ని ఎలా రప్పిస్తారు సడన్గా అనుకున్నారు. దాని గురించి కానీ ఆ విజన్ ఉన్న వాళ్ళకి ఎక్కడికి ఏది ఎంతమంది వస్తారో, ఏది ఎలా చేస్తే సక్సెస్ అవుద్దో ఆ విజన్ ఉన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెట్టారు. అఫ్కోర్స్ అది కరోనా వచ్చింది, ఆ తర్వాత కరోనా అప్పుడు బాగలేదు, కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగుంది. సో విజన్ అనమాట, మనం ముందుగా ఊహించగలగాలి, కరెక్ట్గా ఊహించగలగాలి. లేకపోతే ఏమవుద్దంటే, ఆంధ్ర ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది, అంటే వినుంటావు నువ్వు కూడా, పుల్ల వ్యవహారం అంటారు. ఈ పుల్ల వ్యవహారం చేసుకొచ్చాడంటారు. ఓ రోజు ఒక కుర్రాడు యువకుడు పడుకొని ఉన్నాడు ఇంట్లో. పడుకొని ఉంటే తల్లిదండ్రులు మాట్లాడుకొని మనవాడికి అబ్బాయికి పొద్దున్నే వేగవరం వెళ్ళి రమ్మందాం, ఆడికి పని చెప్పాలి, వేగవరం వెళ్ళి రమ్మందాం. వీడు వింటాడు, పడుకోలేదు వాడు, వింటాడు. వేగవరం వెళ్ళి రమ్మన్నారు కదా, మా నాన్న చెప్పాడు, మా నాన్నకు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పేసి నిద్ర నాకు ఎలాగా పట్టదు, వెళ్ళొచ్చేదాన్ని వేగవరం వెళ్ళొచ్చేస్తాడు. వేగవరం వెళ్ళొచ్చేసిన తర్వాత పొద్దున్న తండ్రి చెప్తాడు, అరే బాబు నీకు ఒక చిన్న పని చెప్తాను రా, నువ్వు వేగవరం వెళ్ళాలి అంటే, నాన్న నువ్వు అడుగుతావని నాకు ముందే తెలుసు, నేను రాత్రి వెళ్ళొచ్చానంటాడు. దీన్నే పుల్లయ్యాహారం అంటారు. పని తెలుసుకోకుండా, దాని గురించి లోతుపాతులు తెలుసుకోకుండా, వెనక ముందు ఆలోచించకుండా, అది ఎలా చేయాలో, ఎలా చేస్తే సక్సెస్ అవ్వాలో పూర్తిగా తెలుసుకోకుండా అర్ధాంతరంగా చేసే పనిని పుల్లయ్య వ్యవహారం అంటారు. సో ఈ పుల్లయ్య వ్యవహారం చేయకుండా పర్ఫెక్షన్ అనేది తెలుసుకుంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. మనకి తెలియకపోతే తెలిసిన వాళ్ళ సలహా తీసుకోవడం, దానికి ఉన్న ఫీజిబిలిటీస్ మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయగలగడం, అప్పుడు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనే పుల్ల వ్యవహారం చేయకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ మాట్లాడదాం గురుగారు. హలో మేడం గారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం జిల్లా కొండ రాములండి. ఓకే, గురుగారితో మాట్లాడుతున్నారు. రాహుల్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నాది. ఏం చేస్తున్నారు? ఓం నమ శివాయ్. శివాయ నమః. ఏం చేస్తున్నారు? నేను ఇద్దరికి లారీ డ్రైవర్ చేసిన సార్, ఇప్పుడు ఇంటికానే ఉంటాను సార్. మరి ఇప్పుడు ఏం చేద్దామని, పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి సార్, 3 ఆడపిల్లగాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ ఖమ్మం జిల్లా కొండాపురం ఉంటాను సార్. సొంత ఇల్లేనా? సొంత ఇల్లే సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్, ప్రశాంతంగా ఉన్నాం. అసలు ఏంటి కొద్దిగా ఆరోగ్య రీత్యా కొద్దిగా బాగలేదు సార్. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? పని మానేశారు కదా. ఏంటంటే ఆటో తోలుకుంటున్నాం సార్. సరే, ఏదో ఒకటి అయితే చేస్తున్నారు కదా. ఇదేంటండి 2 వస్తున్నాయండి. అక్కడేరే చెప్తుండే మీరేరే మాట్లాడతారు సార్. ఏమిటది? టీవీలో మాట్లాడతాను సార్. మీరు టీవీలో మాట్లాడకండి, ఓన్లీ ఫోన్లో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఒక చిన్నగా 3 రుద్రాక్షలు చెప్తాను, వీలైతే వేసుకోండి.
ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నాగబాబు అండి, రాజమండ్రి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నాగబాబు గారు, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి సార్ 1993 అండి, మే 21. ఏం చేస్తున్నారండి? క్లబ్బింగ్ సార్, 5 పని చేస్తాం. మీరు శుక్రవారం పుట్టినట్టు తెలుసా? శుక్రవారం సార్, అవునండి. తెల్లవారుజామున 4-5 గంటలకి. ఎంతమంది పిల్లలండి? పెళ్ళయింది కదా? ఇంకా అవ్వలేదు సార్. అవలేదా? అవ్వలేదండి. అది శుక్రవారం అమావాస్య అని తెలుసా పుట్టింది? అవును సార్. ఇది వృషభ రాశి. అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. 9 ముఖాలు, నవముఖి. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించడానికి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి అవకాశం ఉంటే ఇది వేసుకొని చూడండి. మామూలు రుద్రాక్ష ఫలితం మాత్రం ఒక అద్భుతం. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. గురుగారు, మిమ్మల్ని కలవాలి అనుకుంటే చాలా మంది ఎక్కడ పర్యటిస్తూ ఉంటారు, డీటెయిల్స్ చెప్తారా? నేను మా అమ్మాయి ఒక ఆధ్యాత్మిక సంస్థలో పనిచేస్తున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా అవకాశం ఉండదు. నేను అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడు వెళుతున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు తెలియజేస్తాను. నేను శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఎలాంటి రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. సో అపాయింట్మెంట్లు ఇచ్చేంత పెద్దవాడిని కాదని నేను అనుకుంటా, నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత మా అమ్మాయి సోమవారం విశాఖపట్నం వెళుతుంది, తర్వాత రాజమండ్రి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే కూర్చుంటే అవసరం ఉండి ధరించాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మనమే ఎప్పుడైనా అప్పుడప్పుడు అక్కడికి వెళుతుంటే చాలామందికి అందుబాటులోకి వస్తుంటాం. ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఇవి తప్పనిసరి. ఇలా చేస్తే మనకి వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకి తేలిక అవుతుంది. సో అందుకనే తను ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ వరకు వెళుతుంది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు నమోదు చేస్తే, పేర్లు నమోదు చేస్తే శ్రావణి మా అమ్మాయికి కష్టం అవుతుంది. అందుకనే అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. కొన్ని గంటలే తనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇక నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వనని చెప్పాను కదా, అలాగే ఇక్కడ వరకు రావక్కర్లేదు, హైదరాబాద్ వరకు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా ఎక్కువ అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు దగ్గరగా ఉన్న కార్యాలయం ఏదైనా మీకు ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా దగ్గరలో వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూడడానికి మాత్రమే నాకు అవకాశం ఉంటుంది. 2-3 చూడమని ఒత్తిడి చేయకండి. ఈ వర్క్ లోడ్ అంతా నా మీద ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను గుంటూరు నుంచి మాట్లాడుతాను. నా పేరు వంశీ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. వంశీ గారు, సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 అక్టోబర్ 24 అండి. 24 అక్టోబర్ 1994. మార్నింగ్ 7 o'clock. ఏం చేస్తున్నారండి? సార్ నేను వడ్రంగి పని చేస్తాను సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా? తెలియదు సార్ నాకు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటారా? నా డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు మీరు సోమవారం పుట్టింది కూడా కరెక్ట్. ఓకేనండి. అలాగే ఇది చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి, పౌర్ణమి నుంచి 4వ రోజు. ఇది వృషభ రాశి, నక్షత్రం మృగశిర. రైట్ అండి. మీరు వేసుకోవడానికి మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? మ్యారేజ్ అయ్యి నాకు 1 year అవుతుందండి. అంతా బాగానే ఉందా?
వర్క్స్ బాగున్నాయా? అంటే కొంచెం వెడబాటు ఉందండి ఇద్దరు మధ్యలో మాట. ఆ? కొంచెం గొడవలు అయ్యి ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నామండి. అదేమిటి సంవత్సరం కూడా అవ్వలేదు మ్యారేజ్ అయ్యి? సంవత్సరం అలా అవుతుంది. అమ్మాయి అదే. పుట్టింది నాకు. ఆ? సలహాలు ఇంట్లో అత్త కోడళ్ళకి పడకపోవటం ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే కామన్ విషయాలే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల బంధం అంటే ఇంకొకళ్ళు చనిపోయే వరకు కలిసి ఉండేటువంటి సహజీవనం. రెండో వాళ్ళు జీవించి ఉన్నంత వరకు ఒకరికొకరు అవకాశం అవసరం ఉంటుంది. మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ టెంపరీయే. ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు, అత్తమామలు ఉంటారు, అందరూ ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, బావమరుదులు ఉంటారు, అందరూ ఉంటారు. బట్ ప్రధానమైన క్యారెక్టర్స్ ఏమిటంటే భార్యాభర్తలు మాత్రమే. ఈ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్నీ టెంపరీయే. వాటి గురించి పెద్దగా ఆలోచించకుండా, అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే కుటుంబం బాగుంటుంది, అలా ఆలోచిస్తేనే బాగుంటుంది. కడుపున పుట్టిన బిడ్డలు కడదాకా ఉండకపోవచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు కడదాకా ఉండకపోవచ్చు. సో ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే ఆ ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది, మీ మొత్తం బయట వాళ్ళకి సినిమా అవుతుంది. సో ఇప్పుడు ఇలాంటి కారణాలు చెప్పి అత్తగారికి కోడలికి పడలేదనో, లేకపోతే మా వీళ్ళకి వాళ్ళకి పడలేదనో ఇవన్నీ చేసి మనకి మనమే డిస్టర్బ్ చేసుకుంటే, డిస్టర్బ్ అయితే వాట్ నెక్స్ట్? వయసులో ఉన్న పిల్లలు పునర్వివాహానికి వెళతారు, అంతే కదా. పునర్వివాహానికి వెళ్ళినప్పుడు ఇంతకంటే గొప్ప అమ్మాయి వస్తుందని ఈ అబ్బాయి అనుకున్నా, అంతకంటే గొప్ప వరుడు దొరుకుతాడని ఈ అమ్మాయి అనుకున్నా, రెండూ పొరపాటే. ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్. సో కాంట్ బట్ తప్పనిసరి పరిస్థితిలో, మనం ఎదిరించలేని పరిస్థితిలో జరగకూడదు జరిగి విడిపోవడం జరిగితే దట్ ఈస్ డిఫరెంట్. తెలిసి తెలియక కావాలనో చిన్న చిన్న వాటిని అడ్డం పెట్టుకోనో జీవితాలని పాడు చేసుకుంటే అంతకంటే దుర్భరం ఇంకొకటి ఏమీ ఉండదు. చెవులోని రాయి చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత గాదయ అంటాడు వేమన. అంటే కాల్లో ముళ్ళు అది తీసే వరకు నడవలేం, కంటిలో నలుసు అది తీసే వరకు ఏం చేయలేం. అలాగే ఇంటిలో పోరు కూడా, అది సమసిపోతే తప్ప ఏ పని చేయలేం. ముందు అలాంటివి లేకుండా చూడండి. 7 years పిచ్ అండి ఏంటంటాం, 7 సంవత్సరాల లోపు ఇలాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయంటారు. అవి చిన్నవి కావచ్చు కానీ అవి పెద్దవి కాకుండా ఉంటే మంచిది. సో మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి ఈ 3 రుద్రాక్షలు. కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేయండి, ఖచ్చితమైన ఫలితం అయితే చూస్తారు. రుద్రాక్ష ధారణ అంత బాగుంటుంది, ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఓకే అండి గురుగారు, మీరు ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తారని విన్నాం, వాటి గురించి చెప్తారా? ఫౌండేషన్ అనేది నా వ్యక్తిగతం. రుద్ర ఫౌండేషన్ ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, అది నా చిన్నప్పటి నుంచి కళ. అది సాధ్యం కాలేదు అప్పుడు నాకు అవకాశం లేదు, నాకే కష్టం, నేను ఎవరికి అన్నం పెడతా. సో ఇప్పుడు అవకాశం భగవంతుడు ఇచ్చాడు, అందుకనే కరోనా టైంలో మొదలు పెట్టాం. ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. పేదవాళ్ళకి నేనేం తింటే ఇంట్లో అదే పెడుతున్నాను. సో అది కొనసాగుతుంది. నాకు అవకాశం ఉన్నంత వరకు నేనే పెడతాను, ఎవరిది ఆర్థిక సహకారం తీసుకోను. అవకాశం లేకపోతే మానేస్తాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం, అంతే. రైట్, థ్యాంక్ యూ గురుగారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు, తెలియనివి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.